సో మహేష్ బాబు గారి SSME 29 తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి వినబడుతుంది. అంటే టెక్నికల్లీ వాళ్ళ సినిమా అవ్వాల్సింది అర్జున్ రెడ్డి తర్వాత, కాలేదు. ఇట్ వాస్ సపోజ్ టు బి డెవిల్, ఇది స్టేల్ అయిపోయిందని చెప్పేసి ఆయన వేరే స్టోరీతో వస్తానని చెప్పేసి అన్నారు. సో హీ మూవ్డ్ ఆన్ టు యానిమల్. అండ్ మహేష్ బాబు గారి మధ్యలో శ్రీమంతుడు 2, శ్రీమంతుడు 3, శ్రీమంతుడు 4 ఎన్నో చేశారు. అవి అయిన తర్వాత లైక్ గుంటూరు కారంతో అయిపోయింది. ఇప్పుడు SSME 29 వస్తుంది. SSME 29 2027 March 25 అని అనుకుంటున్నారు. రిలీజ్ డేట్ టెంటేటివ్గా పెట్టుకున్నారు. అది రిలీజ్ అయిన తర్వాత ఆ టైంకి నెక్స్ట్ సినిమా సందీప్ రెడ్డి వంగ గారి ఆ టైంకి యానిమల్ పార్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా విల్ బి విత్ మహేష్ బాబు గారు. డెవిల్ కాకుండా వేరే సినిమా ఉంటుందంట. ఏమో ఈ మధ్యలో నాకు అనిపిస్తుంది ఏంటంటే రాజమౌళి గారి సినిమా ఏదైతే అయిపోతుందో దాని తర్వాత మహేష్ బాబు గారు వేరే ఏదైనా సినిమా చేస్తారో దాని తర్వాత SRVతో సినిమా ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే యానిమల్ పార్క్ ఇప్పుడు ఏంటి స్పిరిట్ సపోజ్ టు బి ఉంది, టాపిక్ మాట్లాడదాం. సపోజ్ టు బి రిలీజింగ్ ఇన్ 2027. దాని తర్వాత హీ హాస్ టు మూవ్ టు యానిమల్ పార్క్. యానిమల్ పార్క్ 2027లో సచిన షూట్ స్టార్ట్ కాదు, 2028లో అవుతుంది. 2028లో అయిందంటే 2029లో వస్తుంది. ఆ రోజు 2030 వేసుకో. 2030 అంటే 2029 వేసుకుంటా పోయి మరీ ఎక్కువైపోయింది అనుకున్నాం. ఆ టైం వరకు 2 years ఆ టైంకి అయిపోతే సినిమా రిలీజ్ అయితే SSME 29. సో ఈ మధ్యలో మహేష్ బాబు గారు సినిమా చేస్తారు. తర్వాత SR స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ నేను వేరే లెవెల్లో చూస్తున్నాను. ఆబ్వియస్లీ యానిమల్ తర్వాత వేరే లెవెల్ వెళ్ళిపోయాడు. ఒకవేళ స్పిరిట్ నేను అనుకున్న దాంట్లో సగం ఉన్నా కానీ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో మహేష్ బాబు గారు ఖచ్చితంగా SSME 29 తర్వాత ఇంకా ఆయన వేరే స్టేజ్కి వెళ్ళిపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మహేష్ బాబు గారిని ఆలోచిస్తుంటేనే బిజినెస్ మ్యాన్ రేంజ్, దానికంటే అమ్మ మొగుడు రేంజ్ అనుకుంటాను. ఏదో నీకేమనిపిస్తున్నా SRVతో సినిమా అంటే? అరే ఫస్ట్ ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను. ఇంకా SSME 29 2 parts 1 part కూడా తెలియదు. లేదు, 1 part కష్టం భయ్యా. మహాభారత్ గురించి టాపిక్ వచ్చిందంటే 1 part భయ్యా. ఇది మహాభారత్ ఎప్పుడు వస్తుంది ఇట్లా అంటే కానీ బట్ యా అంతే కదా. యా దట్స్ ఆల్సో ట్రూ. సో ఇదైన తర్వాత నీకు ఇప్పుడు ఈ రాజమౌళి గారిని నమ్ముకొని నువ్వు ఒక పాయింట్ తర్వాత నువ్వు డేట్లు ఇవ్వాలంటేనే అది కూడా కష్టమే. ఆయన వదిలినప్పుడే నువ్వు ఇంకొకరికి ఇవ్వాలి డేట్స్. అంతే. ముందు అప్పుడు వీళ్ళు కూడా అంతే, వీళ్ళు ఎవరు ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అనుకోవట్లేదు, లైక్ కొన్ని రోజుల్లో షూటింగ్ ఫినిష్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు. కొంతమంది అయితే రిలీజ్ తర్వాత ఒప్పుకున్నారు. ఎందుకని రిలీజ్ తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఎత్తుకొని నార్త్ అమెరికా మొత్తం ట్రిప్ వేసాడు ఈయన. అది సో అన్నీ ఉంటాయి అనమాట. సో మేబీ సందీప్ రెడ్డి వంగ అయితే పక్క యానిమల్ పార్క్ ఫినిష్ అయిన తర్వాత అవుతుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యానిమల్ పార్క్ కి యూ హ్యావ్ రణబీర్ కపూర్ కమిట్మెంట్స్. బ్రహ్మాస్త్ర 2 ఉంది. అండ్ నీకు ప్యారలల్ ఇటు రామాయణ అవి 2 parts 3 parts. సో అదొకటి ఉంది. సో కన్ఫ్యూజన్. బ్రహ్మాస్త్ర 2 ఖచ్చితంగా అయితే నువ్వు గట్టిగా అనుకుంటున్నావా? నిజం చెప్పు. అది పరిస్థితి ఏంటంటే జియో స్టూడియోస్ కొన్నారు బ్రహ్మాస్త్ర. అది కాదు పీకల్ చూడరా, జియో స్టూడియోస్ వాళ్ళకి పైసలు లేవంతా కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సినిమా. వాళ్ళు ఎన్ని రాట్లు రిలీజ్ చేశారంటే అది కాదు. ప్రాబ్లం ఏంటరా అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ బ్రహ్మాస్త్ర 1 పెట్టిన లాసెస్ యాక్చువల్లీ ధర్మ ప్రొడక్షన్స్ థాటే అది. లైక్ బ్రహ్మాస్త్ర 1 లాసెస్ పెట్టినప్పుడు దాన్ని మేము 2తో కవర్ చేస్తాం. బట్ ప్రాబ్లం ఏంటంటే 1 అంత ఇంపాక్ట్ జనరేట్ చేయాలి. లైక్ విజువల్లీ ఇట్స్ అన్ అపీలింగ్ ఫిల్మ్ బట్ జనరేట్ చేయలేదు. బట్ ఏమైంది తర్వాత 2 మేము తీయడానికి అయితే మేము రెడీ కాలేం. కాబట్టి వీఆర్ పార్ట్నరింగ్ విత్ జియో స్టూడియోస్. వీఆర్ సెల్లింగ్ దిస్ టు జియో స్టూడియోస్ అన్నారు. సో మనీ ఎట్ స్టేక్. సో దీనికి వాళ్ళకి వచ్చిన 100 crore లాస్కి వాళ్ళు ఇంకా అడిషనల్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్రహ్మాస్త్ర 2 పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలి. అది వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ నెసరీ. బట్ అది ఎప్పుడైతే తెలియదు. స్టిల్ అది పక్కన పెట్టి నీకు రామాయణ ఉంది. రణబీర్ కపూర్ అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది? రామాయణ సెకండ్ పార్ట్ ఎప్పటికి ఫినిష్ అవుద్ది? ఆ టైంకి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఫినిష్ చేసుకుని కూర్చోవాలా, ఈయన ఆయనతో తీయాలా? వీళ్ళిద్దరిది ఎప్పుడైతే 2030 అంటున్నారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ హోప్. 27 లో రామాయణ పార్ట్ 2 అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో బట్ స్టిల్ అంటున్నారు. 28 లో స్టార్ట్ చేసినా కానీ యానిమల్ పార్క్ 28 లో స్టార్ట్ చేసినా 29 వచ్చింది. సో ఆ టైంకి మహేష్ బాబు గారు ఐ థింక్ ఇన్ కేస్ మహేష్ బాబు గారు స్పీడ్ తో కన్సిడర్ చేసుకుంటే 2 సినిమాలు తీస్తారు కన్వీనియంట్లీ. నాకు అర్థం కాదు ఇంకా ఇంత జాగ్రత్త చెప్పేస్తుంటే రాజమౌళి గారి సినిమా అయిపోయిన తర్వాత ప్రతి స్టార్ తొందరగా సినిమాలు చేస్తారని ఎట్లా అనుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. ఎన్టీఆర్ గారు హీ టుక్ 3 years to make a film. 3 years 2.5 years అయింది. రామ్ చరణ్ టు 3 years.
ఇంకా ఎట్లా అనుకుంటారు మీరు, లైక్ నెక్స్ట్ సినిమా వెంటనే వచ్చేస్తుంది రాజమౌళి గారి తర్వాత అని? లేదు, ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇప్పుడు చూడు, దేవరా వచ్చిన కొన్ని మంత్స్కే యు ఆర్ గెటింగ్ వార్ టు ఆగస్ట్ కి, అండ్ సంవత్సరం తిరగకుండానే యు ఆర్ గెటింగ్ ఎన్టీఆర్ నీల్. దేవరా వచ్చిన కొన్ని మంత్స్ కి 1 year అయిందిరా వార్ 2. దేవరా వచ్చి ఇప్పుడు వార్ 2 వచ్చడానికి ఆల్మోస్ట్ 1 year. సెప్టెంబర్ 27 కదరా. సెప్టెంబర్ 27 ఇది ఆగస్ట్. ఆల్మోస్ట్ 1 year. 11 నెలలకు అది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ కదా, ఎన్టీఆర్ నీళ్ళు జూన్, సో ఇది కూడా అంతే 10 నెలలు. సో ఫైన్, ఐ థింక్ జరుగుతుంది. కానీ నువ్వు చెప్పినట్టుగానే మహేష్ బాబు గారు కూడా నేనేమంటున్నా, దేవరా నుంచి వార్ 2 1 year, నో ప్రాబ్లం. బట్ ఆర్ఆర్ఆర్ నుంచి దేవరాకి ఎన్ని రోజులు అయింది? దట్ ఈస్ ద క్వశ్చన్. అట్లా నేను అంటున్నా, ఎస్ఎంఏ 29 తర్వాత 30 ఎన్ని రోజులు పడుతుంది? అది కూడా కరెక్టే, రాజమౌళి తిప్పాడు అదొకటి అనుకున్నా కానీ కరెక్టే. ఇప్పుడు మహేష్ బాబు గారు మనకి ఎంత హ్యాండ్సమ్ గా అనిపించినా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని అనిపించినా కానీ హీఈస్ ఏజింగ్ 50 అయిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ వస్తే 50 అవుతారు ఆయన. సో ఇంకా టైం పడుతుంది, అప్పటికి ఇంకా 52 అవుతుంది ఆ టైంకి. ఎస్ఎస్ఎంఏ 29 రిలీజ్ అయ్యేసరికి 52 అవుతారు. తర్వాత ఆయన ఫిజిక్ ఎలా ఉంటుందో, ఆయన పర్ఫార్మెన్స్ మనం కూడా అవుతున్నాం బ్రో. మనం అవుతున్నాం కానీ, అంటే మనం ఇంకా అండర్ 25 అంటే కొడతారు, అండర్ 30లో ఉన్నాం కానీ. నేను 25 ఆగస్ట్ వస్తే 25, నువ్వు 25 ఫినిష్డ్ కదా. 26 లోకి వస్తా, ఇప్పుడు 26 లోకి వస్తా నేను ఆగస్ట్ అయితే. అంతే కదా. అంతే 99 పుట్టింది మనం. నువ్వు 99 ఆగస్టే కదా. అంతేగా బ్రో, 25 అయిపోతుంది. 25 ఇది. ఓకే అంతే, 25 ఫినిష్ అవుతుంది. 26 లోకి వస్తాం. పర్లేదు, మనకంటే ఇంకొంచెం చర్మము అంతా ఇంకా లైక్ వి డిడ్ంట్ రియల్లీ ఏజ్. వన్స్ వి క్రాస్ 30 వి ఆర్ ఏజింగ్. బట్ మన స్టార్స్ 50 ఏంట్రా, అరే నాని 40 చేంజ్ మ్యాన్, వీడి అరౌండ్ 35, నాని 41, వీడి 35. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు దే క్రాస్ 40 ఎప్పుడు అయిపోయింది రాలది. చిరంజీవి గారు విల్ హిట్ 70 మ్యాన్ ఈ బర్త్డే. సో ఇన్ని ఉన్నాయి, ఇన్నిట్లలో ఇన్ని పెట్టుకొని లైక్ కరెక్టే ఆబ్వియస్లీ ఉంటది. ఆయన 52 అని కరెక్టే అనుకోవచ్చు. ఆ టైంకి లేట్ అవుతుందా, చేస్తారా అంటే మాత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూసుకుంటే మాత్రం రాజమౌళి గారి సినిమాల తర్వాత ఖచ్చితంగా కొంచెం డిలే అవుతుంది. ఒకవేళ నిజంగానే సందీప్ రెడ్డి మంగతో సినిమా అంటే ఇల్ టేక్ డెఫినెట్లీ 2 years ఆఫ్ టైం ఫర్ మేకింగ్ 2 years. నీట్గా అవుతుంది, దానిలో డౌటే లేదు మావా, ఖచ్చితంగా అవుతుంది. స్పిరిట్ ఎంత అనుకున్నా ఇదే టైంకి షూట్ అవ్వాల్సిందే. అది 1 year ముందు రాజమౌళి గారు ఏ ఆస్కార్ క్యాంపెయిన్ లో పెట్టకుండా ఉంటే ప్రాబ్లం లేదు. నాకు తెలిసి దాదాపు బాబు గారే వచ్చి, అరే నువ్వు ఇప్పుడు హీరోలు వాళ్ళది అంటున్నావు కానీ నాకు మహాభారతం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నా టెన్షన్ అది. ఆయన అన్ని కంప్లీట్ చేయగలుగుతాడా నా టెన్షన్ అది. ఇప్పుడు ఇక్కడ మహాభారతంలో ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇటు అమీర్ ఖాన్ ఇస్ ట్రైంగ్ టు అది జరగదు పని, కష్టం అది కాదు ఇయర్ అని చెప్తున్నారు ఆయన. మరి అది ఎంతవరకు అనేది ఎవరు ఇచ్చేది ఎవరు ఇవ్వకపోవడం ఎవరిది అసలు అది టోటల్ పబ్లిక్ డొమైన్. అది ఆయన ఏం చేయలేడు, అట్లా ఇబ్బంది ఏం లేదు. అంటే లైక్ ఇప్పుడు నీకు 2 versions అవైలబుల్ ఉన్నప్పుడు బాగా వర్క్ అయినప్పుడు సెకండ్ వర్షన్ మైట్ గెట్ ఎందుకు మళ్ళీ చేస్తున్నారు అన్న మాట చెప్పాలనా. లైక్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అమీర్ ఖాన్ గారు, నో డౌట్ అబౌట్ ఇట్. దంగల్ చాలా చాలా బాగుంటది. ఒకవేళ కనుక అమీర్ ఖాన్ గారు మహాభారతం చేస్తున్నారంటే మాత్రం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎక్సైటెడ్. ఒక ఎక్స్పీరియన్స్ కనబడాలి మనకి. పీట, బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్, ఈగా, ఈ ఫిలిమ్స్ ప్రతి సినిమా మనకి ఎక్స్పీరియన్స్ చూపించింది. మహాభారతం రాజమౌళి గారు చేస్తే ఎలా ఉంటుంది, హోల్ వరల్డ్, హోల్ ఇండియా టోటల్ గా మహాభారతం చేస్తే రాజమౌళి గారు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. మధ్యలో ఎప్పుడో మోహన్ లాల్ గారు భీమసేనుడి మీదకించి ఒక పార్ట్తో మేము మహాభారతం చేస్తామని చెప్పేసి ఒక పుకారు వచ్చింది. అది జరగలేదు, అది జరగదు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ గారు మహాభారతం చేసినా గానీ ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్ దాట్. అండ్ ఆల్సో ఆయన ఏమంటున్నారు తెలుసా, ఇంకా పార్ట్కి డైరెక్టర్ మారుస్తారంట. అదే ఎంత కన్విక్షన్ ఉండాలి. ఇప్పుడు కరెక్టే రాజమౌళి గారు అయినా టోటల్ 10 పాటలు ఉంటే 10 పాటలని చేస్తాడా అంటే మాత్రం ఐ కాంట్ సే దాట్. అండ్ ఆల్సో నిజంగానే రాజమౌళి గారి క్యాలిబర్ తో ఉన్న డైరెక్టర్స్ ఉన్నారా అంటే ఐ డోంట్ నో, రియలీ ఐ డోంట్ నో. బట్ ఆమిర్ ఖాన్ గారు చేయగలుగుతారంటే మాత్రం నాకైతే లేదు భయ్య. అంటే లైక్ ఆమిర్ ఖాన్ యాక్ట్ చేస్తారా, ప్రొడ్యూస్ చేస్తారా, ఐ డోంట్ నో. బట్ నిజంగా నాకైతే ఐ డోంట్ నో మ్యాన్. నాకైతే మాత్రం ప్రస్తుతానికి అంటే మహాభారతం అంటే రాజమౌళి. నా ప్రాబ్లం అమెరికన్ మేకింగ్ అది కాదు. నా ప్రాబ్లం ఏంటంటే, డోంట్ గెట్ మీ కంప్లీట్లీ స్టీరియోటైపికల్ ఆర్ రాంగ్, హిందీ వాళ్ళు మన పురాణాలను టచ్ చేస్తే మస్ అవుతున్నాయి. వద్దయ్య దారుణం. మొన్న సైఫ్ అలీ ఖాన్ గారంట తైమూర్ వాళ్ళ కొడుక్కి ఆదిపురు చూపిస్తే వాళ్ళ కొడుకు అంత అన్కంఫర్టబుల్ అయిపోయిందంట.
ఇది తెలిసింది మొన్న. అది. ఇట్లాంటి కథలు నేను పెద్ద పట్టించుకోను. ఆయన ఆయనే చెప్తున్నట్ట. చెప్తుంది. ఆయనే ఆయనే చెప్తుంది. చెప్తున్నాడు సినిమా వాజ్ రియల్లీ రియల్లీ బ్యాడ్, నేను మళ్ళీ చూపెట్టనని చెప్పేసి నా కొడుక్కి సారీ చెప్పిన అన్నాడు. అది కొంచెం ఓవర్ అయింది, బట్ స్టిల్ లైక్ నాకు అర్థమైపోయింది, వద్దయ్యా మీరు మీ హిందీ అది. వాళ్ళు మేము చేస్తామంటే కాదు ఇట్లాంటివి ఇప్పుడు వద్దు. కాదు మీ పిల్లలు అంటే ఎలా ఉన్నా కానీ యూ విల్ లవ్ యువర్ కిడ్స్. సో సినిమా అనేది ఓ యాక్టర్ కి కిడ్ లాంటిది. అదే నీకు ఇరిటేషన్ పెట్టించిందంటే ఆ ప్రోడక్ట్. అంటే లైక్ ఇప్పుడు మన నితీష్ తివారీ వచ్చేసి మన రామాయణం ఎలా చేస్తారో చూడాలి. నాలో కూడా టోటల్ వాళ్ళు ఎట్లా చేస్తారు సార్ రామాయణం ప్లానింగ్, లిప్సింక్ కూడా వాళ్ళు ఏఐ తోటో టెక్నాలజీ తోటో దే ఆర్ ప్లానింగ్. ప్రతి లాంగ్వేజ్ లో అదే లిప్సింక్ ఉండేటట్టు ట్రై చేస్తున్నట్టు. తెలుగులో ఉంటే తెలుగులో మాట్లాడినట్టే, తమిళ్లో ఉంటే తమిళ్లో మాట్లాడినట్టే యాక్టర్స్ వాళ్ళు హిందీలో షూట్ చేస్తున్నారు, బట్ టెక్నాలజీ వాడకం చాలా చాలా చేస్తున్నారు పై ఎక్స్పెరిమెంట్స్ ఈ సినిమా తోటి. హోప్ ఇట్ వర్క్స్, ఐ రియల్లీ హోప్ ఇట్ వర్క్స్. బట్ హిందీ వాళ్ళు చేస్తున్నారు అనేసరికి నా డౌట్ పడతా ఉంటుంది అన్నట్టు. మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి సినిమాలు చేస్తుట్లో, వాళ్ళకి లేదు ఏమో ఇది సిచ్యువేషన్. సో బట్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సందీప్ రెడ్డి వంగ విత్ వడిసె మహేష్ బాబు గారు, టైం పడుతుంది. హోప్ ఇట్ హ్యాపెన్స్ డెఫినెట్లీ. బట్ ఇప్పుడు కమిట్మెంట్స్ వీళ్ళకు ఉన్నాయి, ఆయన కమిట్మెంట్స్ ఉంటే చూడాలి మనకి రాజమౌళి గారి సినిమా తర్వాత. మీ థాట్స్ ఏంటి అసలు? ఇన్ని మాట్లాడుకున్నాగా వీటన్నిటి గురించి కింద కామెంట్స్లో చెప్పండి.